మనం ప్రస్తుతం వినాయక నగర్లో ఉన్నాము. ఇక్కడ ఉన్న బస్తీ వాసులందరూ చెప్పేది ఏంటంటే ఈ వాటర్ వర్క్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు వాటర్ అయితే ఆల్టర్నేట్ డే రోజు విడిచి రోజు వస్తుంది, కానీ ఆ నీరు తాగే ధైర్యం అయితే తాము చేయడం లేదని చెప్తున్నారు. అవి వాడుకుంటాం కానీ తాగడానికైతే ఫిల్టర్ వాటర్ పెట్టుకున్నాం. సంవత్సరానికి దాదాపు 6,000 రూపాయల వరకు ఖర్చు వస్తుందని కూడా చెప్తున్నారు. అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా అంటే తమ ఆరోగ్యాలు కాపాడుకోవడానికి పెడుతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం సరఫరా చేసే వాటర్ అయితే తాగే ధైర్యం అయితే చేయలేమంటున్నారు వాళ్ళు. చింతల్ ఏరియాలో ఉన్నాం మనం. రోజు విడిచి రోజు నీళ్లు వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి, కానీ అప్పుడప్పుడు కొంత మురికి నీరు కూడా వస్తుంది. దాంతో ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయని ఈ ఇంట్లో ఉన్న మనిషి చెప్తున్నారు. అసలు ఎలా ఉంది, ఎలాంటి వాటర్ వస్తుందో మనం ఆమెను అడిగి తెలుసుకుందాం. కొంచెం మురికి వస్తుంది సార్, నీళ్ళు మంచిగా వస్తారు. మేము అవి వాడుకుంటున్నాం, బియ్యం కడుక్కొని అందరం కూరకు అన్నీ వాడుకుంటాం, పానికి వాడుకుంటాం సార్. మరి కొనుక్కొచ్చుకోవాలంటే 70-20 రూపాయలు కావాలి కొనుక్కోవాలంటే. ఒక పూట తిన్నాను అన్నం గురించి ఒక పూట ఖర్చుకోవాలని ఇట్లా చేస్తాం, కాయదేరుకొని వస్తాం. అంటే ఇప్పుడు బాగానే కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు అట్లే తాగి చూడండి సార్, తెలిసిపోతుంది. తాగి అప్పటి నీళ్ళు కొన్ని మోరీళ్ళు కాసలు వస్తుంది కొన్ని అట్లానే. అదే తను చెప్పేది ఏంటంటే చూడటానికి మంచిగానే ఉన్నాయి, కానీ అది మోరీ వాసన వస్తుంది. ఏరియాలు ఎవ్వరు కూడా తాగరు, వాడుకోవడానికి ఈ నీటిని వాడుతుంటారు. మేము పేదవాళ్ళం కాబట్టి మళ్ళీ ఒక బాటిల్కి 80 రూపాయలు ఎక్కడ పెట్టాలని ఇవే నీళ్లు తాగుతున్నాం, కొంత అనారోగ్యానికి గురి అవుతున్నామని కూడా చెప్తున్నారు. వాళ్ళే వాడుకొని చేసుకుంటాం మొత్తం, ఇంటి మొత్తం. ఈ బాత్రూమ్కి అయితే బోర్ వేసుకుని నీళ్ళు కట్టుకుంటాం. బాత్రూమ్ నీళ్ళు లేకపోతే 4 దాకా బోర్ వేసుకుని నీళ్ళు కట్టుకున్నాం. గుళ్ళ కొంచెం ఆ గుళ్ళ ఆయన ఇచ్చింటాం నీళ్ళు స్థానికే 4 నుంచి. ఓకే, అంటే ఇక్కడ కొంత వెల్గా ఉన్న వాళ్ళు, కొంచెం ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం ఏదైతే వాటర్ బోర్డు సప్లై చేస్తున్న నీటిని గృహ అవసరాలకు వాడుకుంటూ తాగడానికి బాటిల్ వాటర్ కొని వాడుతున్నారు. అయితే ఇక్కడ ఉన్న పేద ప్రజలు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు, తాగడానికి ఈ ప్రభుత్వం ఇస్తున్న వాటర్ని వాడుతూ బోరింగ్ నీళ్లుతో ఇంట్లో వాడుకుంటున్నామని ఆమె చెప్తున్నారు. మీ పేరేంటమ్మా? యాదమ్మ. ఎప్పటి నుంచి ఉన్నారమ్మా? ఎన్నేళ్ళు? 40 ఏళ్ళ నుంచి మీ జీవితం ఇంతే సార్. ఇదే బతుకు, ఏం మార్పు లేదు? ఏం మార్పు లేదు సార్. ఎవరు పట్టించుకోరు సార్, గరీబులు ఎవరు పట్టించుకోరు. ఓట్ల కన్నా అంత ఓట్లు ఏమన్నా ఎవరు పట్టించుకోరు. ఓట్లు వేసేదాకా చూస్తారు, ఓటు వేసినాక అంతే. ఇక ఎవరు గరీబులు పట్టించుకుంటారు సార్. డబుల్ బెడ్రూమ్ పెట్టినాము, రేషన్ కార్డు పెట్టినాము, ఏం రాలేదు మాకు. అది మా నాయన కొన్ని ఇల్లు అప్పుడు ఇది ఈ గుట్ట పడి వస్తున్నాం. కానీ ఈమె జీవితంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రభుత్వం ఇస్తున్న నీళ్లు తాగుతూ బోరింగ్ నీళ్లతో ఇంట్లో అవసరాలు వాడుకుంటూ చాలా దుర్భరమైన జీవితం అయితే గడుపుతున్నానని చెప్తుంది ఆమె. జీవితంలో అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, కేవలం అవి ఎన్నికలప్పుడు మాత్రమే. ఆ తర్వాత ఇటు పక్క చూసే వాళ్ళు ఉండరు. ఇంకా ఇదే అలవాటు అయిపోయింది. ఇలాంటి ఇంట్లోకి వచ్చేస్తాయి వానొస్తాయి నీళ్ళు, ఇది పట్టించుకొని కవర్ లేరు. కోడి నింపి అడసపడి పంపించినాము. ఇక్కడ ఆనొచ్చిన నీళ్ళు ఇంకా ఆనలు వస్తూ కూరలంతా తడిసిపోయి. తాగునీరు విషయంలో అయితే ఇక్కడ ఇబ్బంది ఉన్నది అని, ఇంకా వర్షాకాలంలో అయితే ఇంకా దారుణంగా ఉంటుందని కూడా ఆమె చెప్తున్నారు. గాంధీనగర్ అంటాడు, ఉప్పలమ్మ టెంపుల్ సైడ్ ఉంటాము. అక్కడ ఒక్కొక్కసారి మురికి నీళ్ళు వస్తుంటాయి, వాసన వస్తుంటాయి. మళ్ళీ చేపిస్తామని ఒకసారి చేయించారు, 2 times చేయించారు. మళ్ళీ తర్వాత కొంచెం ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు డైలీ ఇప్పుతున్నారు, అయినా ఇప్పుడు కొంచెం పర్వాలేదు. కానీ తర్వాత ముందైతే మురికి నీళ్ళు వాసన రావడం, అట్లా రావడం, వాంతింగ్స్ మాకైతే. అందుకని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాటర్ ఇన్ఫెక్షన్ అని అన్నాడు. మందులు పడితే తగ్గిపోయినాయి. ఇప్పుడైతే మురికి నీళ్ళు కొంచెం పర్వాలేదు. మళ్ళీ 2 times చేసినారు కానీ మళ్ళీ స్టార్ట్ అయింది వాసన రావడం, వాటర్లో అలా చేయడం. ఇప్పుడు చేపిస్తానన్నాడు, మళ్ళీ చేపిస్తారో తెలియదు, అది కనుక్కోవాలి. ఫిల్టర్ వాటర్ తాగుతారా లేకపోతే ఇవి తాగేటోళ్ళం, కానీ ఇప్పుడు అప్పుడు రాకపోతున్నాయని ఇప్పుడు ఫిల్టర్ వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం. నీళ్ళు వాటర్ చాలా ప్రాబ్లం ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. చాలా రోజులు అవుతుంది. మేము 2-3 సార్లు పోయి ఆఫీసులో పోయి కూడా కంప్లీట్ ఇచ్చి వచ్చినాము. సార్కు, పెద్ద సార్ వాళ్ళకు వస్తాము చేస్తామని అంటారు. మరి ఎప్పుడు వస్తారో తెలియదు సార్. ఏరియా ఏంటమ్మా ఇది? గాంధీనగర్, గాంధీనగర్, ఖైరతాబాద్ గాంధీనగర్, ఉప్పలమ్మ టెంపుల్.
చెప్పండి. వాటర్ ఎలా వస్తుంది మీకు? మంచినీళ్ళు తాగేటట్టు ఉన్నాయా లేకపోతే ఏమన్నా మంచిగానే డ్రైనేజ్ ఉన్నాయి. నీళ్ళు కలిసి వస్తున్నాయా? లేదు మంచిగా ఉన్నాయి అన్న, వాటర్ అయితే మంచిగానే వస్తున్నాయి. మా వాటర్ మంచిగా వస్తుంది, డే బై డే వస్తుంది, దాన్ని ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా 2-3 అవర్స్ అయితే కంపల్సరీ, రాత్రి కూడా వదులుతున్నారు ఎక్స్ట్రానే. మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ వస్తుంది మాకు, ఇక్కడైతే ఇబ్బంది ఏం లేదు వాటర్ అయితే. ఈవినింగ్ కూడా అయితే 1-2 అవర్స్ అయితే వస్తుంది, నైట్ కూడా వస్తుంది. ఇబ్బంది అయితే మాకు ఏమనిపించలేదు, మేము నార్మల్గా అయితే వాడుతున్నాము, దానికి ఇబ్బంది ఏం లేదు. ఏమన్నా ఆరోగ్యాలు చెడిపోవడం వాటర్ తాగి ఏమన్నా ఉందా? అలాంటి ఏం లేదు, ఇప్పుడైతే ఆరోగ్యాలు అన్నీ వచ్చేసినాయి, దానికి అది మొత్తం అది ఏమున్నాయి అది దాంట్లో అయిపోతుంది. సో దానికైతే ఏమి ఇబ్బంది ఏం లేదు, మేమైతే వాడుతున్నాం, మాకైతే ఇబ్బంది ఏమీ అనిపించలేదు. యాక్చువల్ చెప్పాలంటే కొద్దిగా పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. ఇప్పుడు సంపులు ఉంటాయి కదా కింద కూడా, అంతా కూడా ఈ డ్రైనేజీలు కూడా కలిసిపోతున్నాయి వాటర్. ఇప్పుడు అందరూ కూడా మరి మా ఇల్లు ఏమో ఇట్స్ లెఫ్ట్ సైడ్ గల్లీలో, మా అత్త వాళ్ళ ఇల్లు ఇక్కడ వెనకాల బడా గణేష్ వెనకాల గల్లీలో. మేము చూస్తాం కదా అంతా డ్రైనేజీ నీళ్ళు కలిసిపోయి వస్తుంటాయి, వాళ్ళు అలాగే ఫిల్టర్ పెట్టి వాడుతూ ఉంటారు. కానీ అవి నిజం చెప్పాలంటే తాగాలంటే భయం అవుతుంది. ఇక్కడ ఏదైతే వాటర్ వాళ్ళు ప్యూరిఫైయర్ వాళ్ళు ఉంటారు కదా, 10 రూపాయల క్యాన్ 15 రూపాయల క్యాన్ అవి తెచ్చుకొని తాగాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది అవి కూడా బేరు చేయలేని పరిస్థితి ఉంది. అయితే వాటర్ అయితే ఈ మెయిన్గా వర్షాలు వచ్చినప్పుడు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఈ సిఐబి క్వార్టర్స్ ఈ రైట్ సైడ్ మొత్తం కూడా వర్షాలతో నిండిపోతుంది. ఆ నీళ్ళు డ్రైనేజీలో కలుస్తాయి, అవే తాగే నీళ్ళు కలుస్తాయి. చాలా ప్రమాదకరంగా ఉంది సార్. మధ్యప్రదేశ్ న్యూస్ నేను ఈరోజు చూశాను, చాలా బాధాకరం అనిపించింది. 14 మంది పిల్లలు అసలు కలుషిత నీరు తాగడం వల్ల చనిపోయారంటే అత్యంత ఘోరమైన పరిస్థితి ఉంది. సేమ్ నాకు చూడంగానే ఎక్కడా కూడా అలాగే అనిపించింది. ఎంతమంది చాలామంది పూర్ పీపుల్ స్లమ్ ఏరియా ఉంది, ఆ నీళ్ళే తాగుతారు, జిహెచ్ఎంసీ వాటర్ తాగుతారు. చాలా వరకు ఇట్లా డ్రైనేజీ కలుస్తుంది, చాలా వరకు డ్రైనేజీలు రిపేర్ కూడా చేయాలి. కాబట్టి దీని మీద యాక్చువల్గా ప్రభుత్వం చర్య తీసుకొని ఈ తాగునీటిని మంచిగా శుభ్రంగా ఉంచే విధంగా చేయడము. ఈవెన్ కొన్ని వాటర్స్లో కూడా కెమికల్స్ కలుపుతారు, ఇలాంటి ఏమైనా బ్యాక్టీరియా కానీ అలాంటి విషయాలు కూడా వాటి కూడా కలపడము. సంథింగ్ ఏదైనా అయితే ఖచ్చితంగా ప్రభుత్వము వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. అలాంటి ఇన్సిడెంట్ మన దగ్గర కూడా జరగవచ్చు, ఎప్పుడు జరుగుతుందని చెప్పలేము. అక్కడ మనకు బయటపడింది కాబట్టి తెలుస్తుంది, ఇక్కడ ఎన్ని చోట్ల మనకు ఎలా ఉందో తెలియదు. మెయిన్గా మా ఖైరతాబాద్ ఏరియాలో అయితే చాలా సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వము ఇక్కడే సెక్రటేరియట్ వెనకాల ఉంది, సిటీ నడుబొడ్డున ఉన్న ఖైరతాబాద్లోనే మేము ఇలా బాధపడుతున్నాం. వాటర్ సరిగా వాటర్ బోర్డ్ ఆఫీస్ ఉంది, వాటర్ బోర్డ్ ఆఫీస్ ఉంది, సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ దగ్గరే ఉంది. ఇక్కడ కూడా వాటర్ సమస్య ఖచ్చితంగా కలుషిత నీరు సమస్య ఉంది. మీరు ఒకసారి ఏదైనా మీరు వస్తే చూపిస్తాను, వాటర్ బాటిల్లో పట్టే మొత్తము బ్రౌన్ కలర్ రావడం, ఈవెన్ చిన్న చిన్న పురుగులు కూడా వస్తున్నాయి, చిన్న నలక పురుగులు అంటాం కదా, అలాంటివి కూడా వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తీసుకుంటే బాగుంటుంది సార్. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము, ఖచ్చితంగా దీన్ని పరిష్కరించండి ఈ సమస్యను. ఉదయం నుంచి ఒక 8 ప్రాంతాల్లో వివిధ బస్తీల్లో తిరిగాం, ఫెడరల్ టీం తిరిగింది, అక్కడ ప్రజలతో మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు వస్తున్నాయి, ఇప్పుడు బాగానే ఉన్నాయి, మరికొన్ని చోట్ల అయితే చాలా డ్రైనేజ్ నీళ్లు కలిసి వస్తున్నాయని చెప్తున్నారు. గతంలో కూడా ఈ సమస్య ఉండేది, తర్వాత కంప్లైంట్ చేసిన తర్వాత అధికారులు వచ్చి సెట్ చేశారు, కానీ ఇప్పుడు మళ్ళీ అలాంటి నీళ్లు వస్తున్నాయి, ప్రభుత్వాన్ని కంప్లైంట్ చేశాం, ఎవరు రాలేదని కామెంట్స్ అయితే మనం చూస్తున్నాం. టోటల్గా మనం హైదరాబాద్ అంటే తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటే పర్వాలేదు, కానీ డేంజర్ బెల్ అయితే మోగుతుందని ఈ పబ్లిక్ నుంచి వస్తున్న వాళ్ళ సమాధానాలను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రమాదం అంత పెద్దగా లేకపోయినప్పటికీ అడపాదడపా ఈ సమస్య అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం అనుకోవచ్చు థ్రెట్ అయితే ఉంది, తొందరగా డిపార్ట్మెంట్ స్పందించి ఈ సమస్య పరిష్కరించకపోతే దారుణమైన ఫలితాలే వస్తాయి, ఆందోళనకర. మనం చూసాం ఇండోర్లో ఏం జరిగిందో, అలాంటి సంఘటన రిపీట్ కాకుండా ఉండాలి అంటే అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యకు త్వరలో పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు. మనకి మెట్రో కస్టమర్ కేర్ ఉంది 155313. ఓకే, మెట్రో కస్టమర్ కేర్కి కంప్లైంట్స్ వస్తాయి, ఎక్కడ పొల్యూషన్ వచ్చినా కానీ 155313 కాల్ చేయగానే ఇమీడియట్గా ఇట్ విల్ బి రిజిస్టర్డ్. సో ఇట్ విల్ గో టు ద మేనేజర్ అండ్ కన్సర్న్ పీపుల్. ఇమీడియట్లీ అక్కడికి కన్సర్న్ మేనేజర్ వెళ్ళి వాటర్ క్వాలిటీ చెక్ చేస్తారు. సో ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే వరకు కూడా ట్యాంకర్ ద్వారా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటాం టెంపరవరీగా. సో ఈ మధ్యన మేము ఏం చేస్తామంటే పొల్యూషన్ ఎక్కడ అవుతుంది అనేది అంత ఈజీగా దొరకదు. ఒక లైన్ ఉంటే ఆ లైన్ 100 మీటర్స్ 200 మీటర్స్లో ఎక్కడ అది లీకేజ్ లోపలికి వెళ్తుంది అనేది. సో ఇంతకుముందు ఏంది, ఎవ్రీ 100 మీటర్స్కి పిట్ చేసుకుంటా తవ్వుకుంటా చూసేవాళ్ళం ఎక్కడ వస్తుంది పొల్యూషన్. ఒక 100 మీటర్స్ ఇక్కడ పిట్ తవ్వుతాం, ఇక్కడ పొల్యూషన్ లేదు అనుకుంటే మళ్ళీ ఒక 100 మీటర్స్ అట్లా తవ్వుకుంటా చివరి వరకు నెంబర్ ఆఫ్ పిట్స్ తప్పితే తెలియకపోయేది. అందుకే రీసెంట్గా ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళు ఒక రోబోటిక్ టెక్నాలజీ చేశారు. సో చిన్న రోబోస్ ఉంటాయి విత్ కెమెరాస్, ఒక్క దగ్గర కట్ చేసి ఆ పైప్లో పెట్టేస్తే 400 మీటర్స్ వరకు అది లోపల పోతూ ఉంటుంది.
సో అప్పుడు పైనుంచి నీకు లీకేజ్ అయ్యేదంతా రికార్డ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఇమీడియట్గా ఆ ప్లేస్లో ఓపెన్ చేసేసి దాన్ని అరెస్ట్ చేస్తాం. సో అది ఆల్రెడీ లాస్ట్ 5 months 6 months నుంచి మేము స్టార్ట్ చేస్తాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ కటింగ్ రోడ్ ఆల్ ద వే, సో ఎక్కడ అవసరమో అక్కడ చేస్తున్నాం. మాకు యావరేజ్గా 5-4 అట్లా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. సో ఇమీడియట్గా నెంబర్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయి, చేసేస్తున్నాం. ఎక్కడైతే రెగ్యులర్గా పొల్యూషన్ కంప్లైంట్స్ వస్తున్నాయో ఆ ఏరియాస్ని మేము రెడ్ జోన్ కింద పెట్టేసి ఆ పైప్సే రీప్లేస్ చేస్తున్నాం. సో అందుకే ఒక డ్రైవ్ పెట్టాము. సో రెగ్యులర్గా పొల్యూషన్ వచ్చే ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో, ఓల్డ్ సిటీ కానీ లేకపోతే స్లమ్స్ ఏరియాస్ కానీ, వాటిలలో నెక్స్ట్ 3 monthsలో ఆ పైప్ లైన్స్ అన్నీ కూడా రీప్లేస్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. సరూర్ నగర్, షాపూర్, అలాగే చింతల సమస్య. సో సరూర్ నగర్ది కూడా నిన్న కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా మన వాళ్ళు వెళ్ళారు. మీకు చూపెడతాను, రోబోటిక్ టెక్నాలజీకి సంబంధించిందే. సో మన వాళ్ళు ఈ రోబోని లోపలికి పంపించేసి టోటల్గా ఐడెంటిఫై చేశారు. సో ఒక 200 meters బయట లీకేజ్ అవుతుంది. సో ఇమీడియట్గా అరెస్ట్ చేసేసారు, దాన్ని అటెండ్ చేసేసారు, రిపోర్ట్ వచ్చేసింది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 4-5 hours. అంటే కంప్లైంట్ మన దృష్టికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని రోబోట్ బయటికి లోపలికి పంపించేసి ఐడెంటిఫై చేసి ఆ లొకేషన్ని మనం అరెస్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి అనేది ఎక్కడ వచ్చినా కానీ ఇమీడియట్గా మేము ఏం చేస్తాం, వాటర్ అక్కడ వాళ్ళని వాడొద్దని చెప్పి ట్యాంకర్ అరేంజ్ చేస్తాం. దాన్ని అరెస్ట్ చేసే వరకు మళ్ళీ ఒక 2-3 రోజులు కంటిన్యూగా చేసి క్లోరిన్ దాని పర్సంటేజ్లు అన్నీ చెక్ చేసి ఓకే అనుకున్న తర్వాతనే మళ్ళీ పైప్ లైన్ ఎంత ఉంది సార్? టోటల్ 2000 kilometers. మాకు 11,000 kilometerల వాటర్ సప్లై లైన్ ఉంది. అరౌండ్ 13,000 kilometers మాకు సివేజ్ లైన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 12,000 kilometers. అంటే నెట్వర్క్ ట్రంక్ మెయిన్స్తో పాటు చిన్న లైన్స్ అన్నీ కలిపి. ఇండోర్ సంఘటన లాంటివి ఇక్కడ జరగడానికి అవకాశమే లేదు సార్. అంటే ఒకటి మనము ఈ లైన్స్ అన్నీ కూడా 40 years 50 years 60 years కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఐరన్ చేసేవాళ్ళు, వాటిలో జంగ్ వస్తుంది, హోల్స్ పడుతూ ఉంటాయి. ఎక్కడన్నా వస్తే అనుమానం వస్తే ఇమీడియట్గా 155-313కి కాల్ చేయండి అని మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈవెన్ పబ్లిక్లో కూడా చెప్తున్నాము. 155-313 కాల్ సెంటర్కి కనుక కాల్ చేసి ఇట్లా వస్తుంది అని అంటే టీమ్స్ విల్ గో, అవి వాడొద్దు, అప్పటి వరకు మేము ట్యాంకర్ సప్లై చేస్తామని చెప్తున్నాం. సో కాబట్టి పబ్లిక్ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, మీకు అనుమానంగా ఉంటే ఆ వాటర్ వాడొద్దు, ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి. టీమ్స్ వస్తాయి, దాన్ని కరెక్ట్ చేస్తాయి. అది ఓకే అని మన టెస్ట్లో ప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే వాడండి, ఇది సలహా. లేదు వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి తెలిసి కూడా వాడితే, మన వరకు మన దృష్టికి రాకుండా వాడితే అప్పుడు మనం కూడా చేయడానికి ఏముండదు. సో కాబట్టి అందరికీ రిక్వెస్ట్, పబ్లిక్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడ పొల్యూషన్ అనుమానం ఉన్న కంప్లైంట్ ఉన్నా మీరు ఇమీడియట్గా 155-313 కాల్ చేసి చెప్పండి. అవర్ టీమ్స్ విల్ కమ్, వాళ్ళు వచ్చి టోటల్గా రెక్టిఫై చేస్తారు. అప్పటి వరకు కూడా మీకు ట్యాంకర్ సప్లై ద్వారా సబ్స్టిట్యూట్ అరేంజ్మెంట్ చేస్తాం.